ఇలా మాత్రం చూస్తూ ఊరుకోదండి కూటమి ప్రభుత్వం. ఈ రోజున సమాజాన్ని చీల్చే ఇట్లాంటి విద్వేషకుల పట్ల ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నానండి. ఈ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే ధోరణితో ఇష్టానుసారంగా సమాజంలో అశాంతి నెలకొల్పడానికి ఇష్టానుసారంగా మేము తిడతాం, లేదా మేము పోస్టులు పెడతాం, మేము క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం, మేము ఏదైనా చేస్తాం, మీరు మంచి చేస్తున్నా, కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నా సరే మేము తప్పని ప్రచారం చేస్తాం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోదండి. మేము చట్టరీత్యానే వెళ్తాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరేదో మీ పబ్లిసిటీ కోసం మీరేదో చేస్తూ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే మాత్రం కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున బచ్చల కూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి, అతను సంఘ విద్రోహక శక్తిగా మారిపోయి అతను ఇష్టారీతిగా